గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ప్రోగ్రామ్ VHDL ప్రోగ్రామ్ ఫర్ ఫుల్ ఆర్డర్ యూజింగ్ స్ట్రక్చరల్ మోడల్. ఓకే, దీనిలో మనకి చూడండి, ఇది మనకి సమ్ము, ఇక్కడ క్యారీ. సమ్ యొక్క ఈక్వేషన్ మనకి ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి. క్యారీ యొక్క ఈక్వేషన్ ఏ అండ్ బి ఆర్ బి అండ్ సి ఆర్ సి అండ్ ఏ. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ వీడియోలో నేను చేసి చూపించానండి. ఫుల్ ఆర్డర్ బిహేవియర్లు చెప్పేటప్పుడు నేను చేసి చూపించాను. ఆ ఈక్వేషన్ బట్టి నేను రాశాను. అప్పుడు నేను చేసేది ఏంటంటే రెండు హాఫ్ ఆర్డర్లు ఉపయోగించి ఫుల్ ఆర్డర్ చేయడం చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ ఉపయోగించి డైరెక్ట్గా ఫుల్ ఆర్డర్ ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, ఇందులో మనకి ఏంటంటే చూడండి, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి, నెక్స్ట్ ఏ అండ్ బి, బి అండ్ సి అండ్ సి అండ్ ఏ, ఈ మూడు తీసుకెళ్ళి ఆర్ గేట్కి ఇచ్చాను. 3 ఇన్పుట్ ఆర్ గేట్కి ఇచ్చాను. దీంట్లో కాంపోనెంట్స్ మనకి ఏంటంటే ఉన్నాయండి, ఎక్స్ఆర్ గేట్, అండ్ గేట్ అండ్ 3 ఇన్పుట్ ఆర్ గేట్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏమున్నాయండి, KF0, KF1, KF2, KF3. ఓకే, 4 ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా మీకు 3 ఇన్పుట్స్ మనకు తెలిసింది. ఫుల్ ఆర్డర్కి మనకి ABC ఇన్పుట్స్ ఉంటాయి, సమ్ క్యారీ అవుట్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ యొక్క ఈక్వేషన్ మనకు తెలుసు, క్యారీ యొక్క ఈక్వేషన్ మీకు తెలుసు. ఓకే ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్దామండి. క్లిక్ ఆన్ ISC డిజైన్ 14.5. ఇది ఓకే కొట్టాలి, ఇది మ్యాక్సిమైజ్ చేయండి. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ నేము ఫుల్ ఆర్డర్ స్ట్రక్చరల్ అని రాసుకుంటున్నాను అండి. చూడండి, C డ్రైవ్లో ఉంది, నేను D డ్రైవ్లో పెట్టుకుంటున్నాను. దీన్ని తీసుకెళ్ళి D డ్రైవ్లో పెట్టుకోండి. ఓకే కొట్టండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఏ హార్డ్వేర్ కిట్ మనం కనెక్ట్ చేయట్లేదు కాబట్టి నేను నన్ స్పెసిఫైడ్ అని పెడుతున్నానండి. లేదంటే మీరు ఏదైనా కిట్ కనెక్ట్ చేసుకుంటే, హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేసుకుని మనం కిట్ కనెక్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ నేను ఏది కిట్ కనెక్ట్ చేయట్లేదు, హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేయట్లేదు, నన్ స్పెసిఫైడ్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి వెరీలాగ్లో ఉంది, దీన్ని VHDLలోకి మార్చుకోండి. నెక్స్ట్ ఐసిమ్లో ఉండాలి. ఇది సిమ్యులేటర్ మన ఐసిమ్ VHDL వెరీలాగ్ యూజ్ చేస్తున్నాము, ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఇక్కడ ఫుల్ ఆర్డర్ STU అనేది నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నానండి. చూడండి, ఇందులో మనకి ఎక్స్ఆర్ గేట్ ఉంది, అండ్ గేట్ ఉంది, ఆర్ గేట్ ఉంది. 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్, 2 ఇన్పుట్ అండ్ గేట్, 3 ఇన్పుట్ ఆర్ గేట్. ఈ మూడింటికి మనం ప్రోగ్రామ్ రాసుకుంటామండి. ఫస్ట్ నేను ఎక్స్ఆర్ గేట్కి ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఎక్స్ఆర్ గేట్ AB ఇన్పుట్స్, C అనేది అవుట్పుట్. జస్ట్ డేటా ఫ్లోలో రాసేస్తున్నాను ప్రోగ్రాము. ఇక్కడ మన ప్రోగ్రామ్ జనరేట్ అయిపోయింది. బిగిన్ తర్వాత C <= A XOR B. ఇది మనకి ఎక్స్ఆర్ గేట్కి ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ చెక్ సింటాక్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏముందండి, ఎక్స్ఆర్ గేట్తో పాటు మనకి ఏముంది, నెక్స్ట్ 2 ఇన్పుట్ అండ్ గేటు. ఓకే, నెక్స్ట్ 3 ఇన్పుట్ ఆర్ గేటు. చెక్ సింటాక్స్ కరెక్ట్గా వచ్చింది కదా. నెక్స్ట్ న్యూ సోర్స్ VHDL మాడ్యూల్, ఎక్స్ఆర్ గేట్ అయిపోయింది కదా, అండ్ గేట్. ఓకే, నెక్స్ట్ AB ఇన్పుట్స్, C అనేది అవుట్పుట్. నెక్స్ట్ ఫినిష్. నెక్స్ట్ C అసైన్ C <= దట్ మీన్స్ ఇక్కడ అసైనింగ్ ఆపరేటర్ A అండ్ B. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి సెట్ as టాప్ మాడ్యూల్లో పెట్టండి. మళ్ళీ చెక్ సింటాక్స్ కొట్టండి.
అండ్ గేట్ చెక్ సింటాక్స్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ చూడండి 3 ఇన్పుట్ ఆర్ గేట్. ఇక్కడ మనకి ఇన్పుట్స్ 3 ఉన్నాయండి, అవుట్పుట్ ఒకటి ఉంది. 2 ఇన్పుట్ ఆర్ గేట్ చేస్తే మీకు తప్పు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. కాబట్టి 3 ఇన్పుట్ పెట్టి న్యూ సోర్స్ VHDL మాడ్యూల్ ఆర్ గేట్. సారీ, ఓకే, ఆర్ గేట్. నెక్స్ట్ A, B, C ఇన్పుట్స్. ఓకే, ఇక్కడే పెట్టి రాసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా రాసుకోవచ్చు. APC ఇన్పుట్స్ ఇండివిజువల్గా రాస్తున్నాను. D అనేది అవుట్పుట్. నెక్స్ట్ ఫినిష్. బిగిన్ తర్వాత D ఈజ్ ఈక్వల్ టు A or B or C. ఓకే, A or B or C. మనకి ఆర్ గేట్ని మనం టాప్ మాడ్యూల్లో పెట్టండి. నెక్స్ట్ చెక్ సింటాక్స్ కొట్టండి. ఓకే అండి, మనకి మొత్తం ఫుల్ యాడర్లో ఉన్న మొత్తం ఎక్స్ఆర్ గేట్కి రాస్తాను, 2 ఇన్పుట్ అండ్ గేట్కి రాస్తాను, 3 ఇన్పుట్ ఆర్ గేట్కి ప్రోగ్రామ్ని కంప్లీట్గా రాసుకున్నాను. ఇంకా మనకి కాంపోనెంట్స్ ఏం లేవండి, ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇంకెక్కడ మనం ఏ కాంపోనెంట్స్ మనం యూజ్ చేయలేదు. వీటిని కాంపోనెంట్స్ అంటారు. కాంపోనెంట్స్ ఇంకేం మనం యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఏముంది, దీనికి మ్యాపింగ్ చేస్తామండి. మ్యాపింగ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ రాసుకుంటాము. మెయిన్ ప్రోగ్రాంలో ఇప్పుడు మనకు మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఈ 3 సబ్ ప్రోగ్రామ్స్ అంటారండి. మెయిన్ ప్రోగ్రాంలో న్యూ సోర్స్ VHDL మాడ్యూల్ ఫుల్ యాడర్ STU స్ట్రక్చరల్ కదా, స్ట్రక్చరల్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం స్ట్రక్చరల్ మార్చుకున్నా పర్వాలేదు, మనం యాజ్ ఇట్ ఈజ్ వదిలేసినా పర్వాలేదు. లేదు నేను బిహేవియర్లో వదిలేసినా మీకు ఆర్కిటెక్చర్ నేమ్ మీకు వస్తుంది. జస్ట్ నేమ్ పెట్టుకుంటున్నాం, స్ట్రక్చరల్ నేమ్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ A అనేది A, B, C అనేవి ఇన్పుట్స్, సమ్ క్యారీ అవుట్పుట్స్. సమ్ క్యారీ అవుట్పుట్స్. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ జనరేట్ అయిపోయింది చూడండి. ఓకేనా, ఎంటిటీ ఆఫ్ ఫుల్ యాడర్ ఇస్ పోర్ట్ ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఆర్కిటెక్చర్ బిగిన్. ఇక్కడ వరకు మనకి ప్రోగ్రామ్ జనరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కాంపోనెంట్స్ డిక్లరేట్ చేస్తామండి. ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్ తర్వాత కాంపోనెంట్ డిక్లరేషన్ చేస్తాము. అది చూడండి, కాంపోనెంట్ ఫస్ట్ మనకి ఎక్స్ఆర్ గేట్ ఓపెన్ చేయండి. ఈ ఎంటిటీ పార్ట్ ఇలా కాపీ చేసుకోండి. మీరు డైరెక్ట్గా రాసుకున్నా పర్లేదు, ఇలా కాపీ పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు మనకి. ఓకే, జస్ట్ దానిలో ఉండే ఇన్పుట్స్ దీనిలో ఉంటాయి, ఎస్టీజీ మనం పేస్ట్ చేసేస్తాము. ఓకేనా. ఓకే, ఎంటిటీ తీసి కాంపోనెంట్ అని టైప్ చేసేయండి. COMPONENT కాంపోనెంట్ ఎక్స్ఆర్ గేట్ ఈజ్ ఉన్నా తీసినా పర్వాలేదు. ఓకేనా, అండ్ కాంపోనెంట్. కొన్ని బుక్స్లో ఈజ్ ఉంటుంది, కొన్ని బుక్స్లో ఈజ్ ఉండదు. ఉంచినా తీసినా మీకు ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ కాంపోనెంట్ ఎక్స్ఆర్ గేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు అండ్ గేట్ తీసుకోండి. మీరు దేని తర్వాత ఏది రాసినా పర్లేదు, కాంపోనెంట్స్ డిక్లరేషన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఎక్స్ఆర్ గేట్ అయితే అండ్ గేట్. ఎంటిటీ తీసి కాంపోనెంట్ పెడుతున్నాను. కాంపోనెంట్ అండ్ గేట్ అండ్ కాంపోనెంట్. అండ్ కాంపోనెంట్. ఓకేనా. నెక్స్ట్ ఆర్ గేట్ ఓపెన్ చేయండి. ఆర్ గేట్ కాపీ చేసి కాపీ లేడర్ స్ట్రక్చర్లోకి వెళ్ళి ఇంత తీసి కాంపోనెంట్ పెట్టండి. COMPONENT. ఓకే, కాంపోనెంట్ ఆర్ గేట్ అండ్ కాంపోనెంట్. ఓకేనా, ఇది మన కాంపోనెంట్ డిక్లరేషన్. 3 కాంపోనెంట్స్ రాసుకున్నామండి. ఏంటంటే మనకు దీనిలో ఉన్నాయి
స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయో సేమ్ ఆ 3 రాసుకున్నాము. ఓకే, XOR గేట్ రాసుకున్నాము, AND గేట్ రాసుకున్నాము, OR గేట్ రాసుకున్నాము. 3 ఇన్పుట్ OR గేట్ మూడింటికి కాంపోనెంట్స్ డిక్లరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్లోనే నెక్స్ట్ ఏం చేయాలి, సిగ్నల్ డిక్లరేషన్ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో చూస్తే మీకు చూడండి KF0, KF1, KF2, KF3 ఇవనేది మనకి డైరెక్ట్ ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కాదండి. చూడండి ఇక్కడ ఇన్పుట్స్ మనకి ABC ఇన్పుట్స్, సమ్ క్యారీ అవుట్పుట్స్. ఓకేనా, ABC ఇన్పుట్స్, సమ్ క్యారీ. ఈ రెడ్ కలర్లో రాసిందంతా ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే యూజర్ డిఫైన్ మనం పెట్టుకున్నాము నేమ్స్. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, ABCD ఏదైనా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, కాకపోతే ఈ వేరియబుల్స్ ఇక్కడ ఉన్న వేరియబుల్స్తో మెయిన్ వేరియబుల్స్తో ఈక్వల్గా ఉండకూడదు. అంటే ఇక్కడ ABC ఇచ్చాం కాబట్టి ఆ వేరియబుల్స్ కాకుండా వేరే వేరియబుల్స్ ఏం తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సబ్ ప్రోగ్రామ్లో రాసుకున్న వేరియబుల్స్ తీసుకున్నా మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, అవి కూడా తీసుకోవచ్చు. మనకి KF0, KF1, KF2, KF3 కాబట్టి ఈ ఇంటర్మీడియట్ సిగ్నల్ డిక్లరేషన్ మనం చేయాలండి. ఓకే, ఎలా తీసుకుంటామంటే దీనికి సిగ్నల్ అని రాస్తామండి. సిగ్నల్ కోలన్ K STD అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ వెక్టర్ 3 down to 0. 3 down to 0 అంటే మనకి 3 నుంచి 0 వరకు అంటే KF0, KF1, KF2, KF3 అలా రాసుకుంటామండి. ఓకే ఓకే, చూడండి సిగ్నల్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ బిగిన్ తర్వాత మనం మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ మనకి ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. నేను U1 అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ వేరియబుల్లోనే మనం వేరియబుల్ డిక్లరేషన్ ఎలా తీసుకుంటున్నామండి, డైరెక్ట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోండి. డయాగ్రామ్ బట్టే రాస్తామండి. చూడండి AB K0. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్స్ AB ఇన్ K0. నెక్స్ట్ ఇది XOR గేట్. చూడండి ఇక్కడ మనం ఏం రాస్తామో సేమ్ అదే నేమ్ రాసుకోవాలి. ఇక్కడ XOR గేట్ అని రాస్తే XOR గేట్ 1 అని రాస్తే XOR గేట్ అండర్స్కోర్ 1 అని రాసుకుంటే అది ఏ నేమ్ రాస్తాం సేమ్ అదే నేమ్ రాయాలి. వేరే నేమ్ చేస్తే మీకు అవుట్పుట్ రాంగ్ వస్తుందండి, అలా చేయకూడదు. ఓకేనా, ఫస్ట్ XOR గేట్ పోర్ట్ మ్యాప్ ఓకే, ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏంటంటే ఉన్నాయో డయాగ్రామ్కి వెళ్ళి డయాగ్రామ్లో చూసుకుంటారు. డయాగ్రామ్లో ఏమన్నాండి, A, B ఇన్పుట్స్, K0 అనేది అవుట్పుట్. సేమ్ యాజ్ టీజ్గా మనం రాసుకుంటామండి. A, B ఇన్పుట్, KF0 అనేది అవుట్పుట్ కింద వస్తుంది మనకి, సెమీకోలన్. ఓకే, ఓకే నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకుని UF2 అని తీసుకుంటాం. మీ నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చండి, UFT. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏమున్నాయో చూసుకోండి. మళ్ళీనా KF0 C ఇన్పుట్స్, సమ్ అనేది అవుట్పుట్. ఓకేనా, KF0 C అనేది ఇన్పుట్, సమ్ అనేది అవుట్పుట్స్. ఓకే, KF0 మోడిఫై చేస్తున్నాను. KF0 నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్పుట్ KF0 C అనేవి ఇన్పుట్ అని చెప్పాను కదా, సమ్ అవుట్పుట్. KF0 C ఇన్పుట్స్, నెక్స్ట్ సమ్ అనేది అవుట్పుట్. ఓకే, XOR గేట్కి ఇన్పుట్స్ అవే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్కి మనం రాస్తాం. నెక్స్ట్ చూడండి UF3. నెక్స్ట్ AND గేట్ పోర్ట్ వైపు మీకు అర్థం వరకు ఇక్కడ AND గేట్ కదా, యాజ్ ఇట్ ఈజ్ AND గేట్ పోర్ట్ మ్యాప్. AND గేట్ పోర్ట్ మ్యాప్. ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. AB ఇన్పుట్స్, KF1 అనేది అవుట్పుట్. ఓకే, AB ఇన్పుట్, KF1 అనేది అవుట్పుట్. A, B ఇన్పుట్స్, KF1 అనేది అవుట్పుట్. ఓకే, దీన్ని ఇలా కాపీ చేసుకుని ఎందుకంటే 3 ఇన్పుట్స్ 3 టైమ్స్ AND గేట్ ఉంది కాబట్టి 3 ఇంకో 2 పేస్ట్ చేసేయండి. ఓకే,
అండ్ గేట్ పోర్ట్ మ్యాప్. రెండో దాంట్లో ఏమన్నా చూడండి, ఓన్లీ మనకి డయాగ్రామ్ వస్తే మనం హ్యాపీగా రాయొచ్చండి ప్రోగ్రాము. బీసీ ఇన్పుట్స్, KF2 అనేది అవుట్పుట్. బీసీ సి అనేది ఇన్పుట్స్, KF2 అనేది అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ చూడండి సిఏ ఇన్పుట్స్ చూసుకోండి ఒకసారి, మీకు డౌట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేస్తాను. సిఏ అని ఇన్పుట్స్, KF3 అనేది అవుట్పుట్. సిఏ అనేది ఇన్పుట్స్, KF3 అనేది అవుట్పుట్. ఓకేనా, ఈ విధంగా రాసుకుంటారు. నెక్స్ట్ ఏముంది చూడండి డయాగ్రామ్లోని, నెక్స్ట్ ఆర్ గేట్ ఉంది మనకి. ఇక్కడ కాంపోనెంట్ ఆర్ గేట్ ఉంది. KF1, KF2, KF3 ఇన్పుట్స్, క్యారీ అనేది అవుట్పుట్. ఓకేనా, U3, U4, U5, U6. ఓకే, ఆర్ గేట్ పోర్ట్ మ్యాప్ కదా, ఆర్ గేట్ పోర్ట్ మ్యాప్. ఆర్ గేట్ పోర్ట్ మ్యాప్కు ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయండి, KF1, KF2, KF3 ఈ రెడ్ కలర్లో ఉన్న 3 ఇన్పుట్స్ ఉన్నాయండి. క్యారీ అనేది అవుట్పుట్ ఉందండి. ఓకేనా, KF1, KF2, KF3 ఇన్పుట్స్ అండ్ క్యారీ అనేది అవుట్పుట్. ఓకే, ఇది మనకి ప్రోగ్రామ్ రాయడం అండి. ప్రోగ్రామ్ కంప్లీట్గా రాస్తాము. ఇంకా మనకి ప్రోగ్రాంలో ఇంకేం మిగలేదు చూసుకోండి. మొత్తం డయాగ్రామ్లో మనకి క్యారీ వస్తుంది మొత్తం అంతా. ఇక్కడ నుంచి మొత్తం ప్రోగ్రామ్ అంతా డయాగ్రామ్ చూసి యాజ్ టీజ్గా రాస్తామండి. ఇది చాలా ఈజీగా రాయొచ్చు. మీకు ఒకసారి అర్థం అవ్వకపోతే ఇంకొకసారి వినండి. మీకు 2 times వింటే ఈ ప్రోగ్రామ్ మీరు ఏది ఇచ్చిన స్ట్రక్చరల్కి ఈజీగా మీరు ప్రోగ్రామ్ రాస్తారండి. ఓన్లీ డయాగ్రామ్ ప్రకారం రాస్తారు. ఫస్ట్ మనం చేయాల్సింది మన యొక్క డయాగ్రామ్లో ఉండే కాంపోనెంట్స్కి ప్రోగ్రామ్స్ రాస్తామండి. కాంపోనెంట్స్ ఏంటంటే వీటిని కాంపోనెంట్స్ అంటారు. ఈ XOR గేట్ని, AND గేట్ని, ఆర్ గేట్ని కాంపోనెంట్స్ అంటారు. కాంపోనెంట్స్కి ముందు ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి, మనకి ఏదైతే మనకి కనెక్షన్స్ ఉన్నాయో వాటికి మనం ఏదో ఒకటి యూజర్ డిఫైన్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలండి. ఏదో ఒకటి ఏబీసీలేనా ఇది ఇక్కడ ఉన్నవి పెట్టుకోకూడదు. రిమైనింగ్ ఏదైనా వేరియబుల్స్ పెట్టుకోవాలండి. మనకి సొంతంగా పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే ఇష్టం ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే జస్ట్ వీటి మూడింటికి ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత జస్ట్ కాంపోనెంట్స్ ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మనకి ఇన్పుట్స్ ఇచ్చుకున్న తర్వాత ఆ కాంపోనెంట్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కాంపోనెంట్స్ ఎంటిటీ తీసి కాంపోనెంట్ పెట్టుకోండి. ఓకే, కాంపోనెంట్స్ పెట్టుకుంటారు. లేదంటే కాంపోనెంట్స్ రాసుకుంటారు. మీరు ఓన్గా రాసుకున్నా పర్లేదు, రాసుకుంటారు. తర్వాత సిగ్నల్ డిక్లరేషన్ చేస్తారు. తర్వాత పోర్ట్ మ్యాప్ డిక్లేర్ చేస్తారు. ఇది ఎలా రాయాలి మీకు ఆల్రెడీ మొత్తం అంతా చెప్పేశాను. ఇప్పుడు 1-2 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, దీన్ని సేవ్ చేయండి. ఎప్పుడైతే మేము సేవ్ చేసామంటే మెయిన్ ప్రోగ్రాంలోకి కిందకి మనకి సబ్ ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. చూడండి, ఇప్పుడు మనం ఒక్కసారి XOR గేట్ రాసాము, కానీ మనకు 2 times XOR గేట్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఒక్కసారి AND గేట్ రాసాను, ఇంకా 3 times AND గేట్ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ గేట్ ఒకసారి రాసాను, ఒకసారి జనరేట్. మనకి దీంట్లో అడ్వాంటేజ్ అదండి, ఒక్కసారి రాస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఈ డయాగ్రామ్లో 2 times ఉంది కాబట్టి 2 times రాయని అవసరం లేదు. ఒకసారి రాస్తే 100 సార్లు వచ్చినా 1000 సార్లు ఉన్నా డయాగ్రామ్స్ ఎన్నిసార్లు ఉన్నా సరే అది మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది మనకి అడ్వాంటేజ్ అండి. ఓకేనా, దీన్ని ఇప్పుడు నేను సెట్ చేసి టాప్ మాడ్యూల్లో పెట్టుకున్నాను. చెక్ సింటాక్స్. ఓకే, చెక్ సింటాక్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, మనకి ఎర్రర్స్ ఏమీ రాలేదండి. యాజ్ కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ RTL స్కీమాటిక్ ఒకసారి చూడండి. RTL స్కీమాటిక్లో మనం ఏదైతే మనం డయాగ్రామ్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా రావాలండి. మనకి బిహేవియర్ మోడల్ అని, డేటా ఫ్లో మోడల్ అని మనకి అలా రాదు.
సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది హార్డ్వేర్ కాంపోనెంట్స్. బట్ ఇక్కడ మాత్రం మనం ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో కాంపోనెంట్స్ సేమ్ అదే కాంపోనెంట్స్ తీసుకుంటుందండి డైరెక్ట్గానే. ఓకేనా, అది మనకి దీంట్లో అడ్వాంటేజ్. క్రియేట్ స్కీమాటిక్. ఓకే, చూడండి ఏబిసి ఇన్పుట్ సమ్ క్యారీ అవుట్పుట్స్. ఓకే, క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ ఎక్స్ఆర్ గేటు ఆర్ గేటు ఎండ్ గేటు మనం ఏది తీసుకున్న సేమ్ డయాగ్రామ్ ఎలా ఉందో అదే విధంగా మనకు వస్తుంది. యాజ్ ఈజ్ మనకు వచ్చిన డయాగ్రామే వస్తుందండి. ఓకే, 2 ఎక్స్ఆర్ గేట్స్, 3 ఎండ్ గేట్స్, లాస్ట్ 3 కలిపి మనం ఆర్ గేట్కి ఇచ్చామండి. చూస్తే మీకు కనెక్షన్స్ కూడా యాజ్ ఈజ్ కలిపి ఉంటుంది. ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థం అవుతుందండి. ఓకేనా, తర్వాత టెక్నాలజికల్ స్కీమాటిక్ ఓపెన్ చేయండి. ఇది మన హార్డ్వేర్ కిట్లో మనం డంప్ చేసుకునేటప్పుడు మనకి ఇవి యూస్ అవుతుంది. LU2s. ఓకే, లుక్అప్ టేబుల్స్. ఓకే, ఇప్పుడు మనం సిమ్యులేషన్ చూద్దామండి. సిమ్యులేషన్కి రండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏబిసి ఓకే ఇన్పుట్స్, సమ్ క్యారీ అవుట్పుట్స్ కదా. ఫస్ట్ ఇన్పుట్స్ పోస్ట్ కాన్స్టెంట్ 0, బి వాల్యూ 0, సి వాల్యూ 0. ఒకటి రన్ చేయండి. 0 0 0 వచ్చినప్పుడు మనకు సమ్ 0 క్యారీ 0. మీకు ఇదంతా దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుందని మీకు స్టార్టింగ్ వీడియోలో నేను చేశానండి. బిహేవియర్ మోడల్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఎలా వస్తాయి, వీటి గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు కావస్తే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఓకే, 0 0 1 రన్ చేయండి. ఓకేనా, 1 0 0 1 0 పోస్ట్ కాన్స్టెంట్. ఓకే, 1 0. ఓకే, 0 1 0 సమ్ 1 క్యారీ 0. ఒకటే 1 కనిపిస్తుంది. 0 1 0 0 1 1. ఇప్పుడు ఓకే, 0 1 1 సమ్ 0 క్యారీ 1. ఓకే, 1 0 0 పోస్ట్ కాన్స్టెంట్ 1 0 0. నెక్స్ట్ 1 0 1. నెక్స్ట్ 1 0 1 అయిపోయింది కదా. నెక్స్ట్ 1 1 0. నెక్స్ట్ ట్రిపుల్ వన్స్. ఓకే, మనం అన్ని కాంబినేషన్స్ మొత్తం రన్ చేసామండి. అన్ని కలిపి చూసుకుందాం. ఓకే, చూడండి మనం 0 0 0 తీసినప్పుడు సమ్ 0 వచ్చింది, క్యారీ 0 వచ్చింది. నెక్స్ట్ 0 0 1 తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 3 కలిపేస్తే సమ్ 1 అవుద్ది, క్యారీ 0 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటే 1 ఉంది కాబట్టి సమ్ 1 క్యారీ ఉండదు కాబట్టి కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 1 1 అయినప్పుడు సమ్ 1 1 అయినప్పుడు 2 యొక్క బైనరీ వాల్యూ 1 0, సమ్ 0 వేసుకున్నాను, క్యారీ 1 వేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ 1 0 కాబట్టి సమ్ 0 క్యారీ 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 0 0 తీసుకున్నాం కాబట్టి సమ్ 1 అవుతుంది. నెక్స్ట్ 1 0 1 2 1s కాబట్టి సమ్ 0 క్యారీ 1. ఇక్కడ కూడా 2 1s కాబట్టి సమ్ 0 క్యారీ 1. ఇక్కడ 3 1s కాబట్టి సమ్ 1 క్యారీ 1. అంటే 3కి బైనరీ వాల్యూ 1 1 సమ్ 1 క్యారీ 1. ఇది మనకి అవుట్పుట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అర్థం అవ్వకపోతే 1 2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోని మీరు పొందగలరు.